వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ కాశీనాయన మండలంలోని జ్యోతి పుణ్యక్షేత్రంలో భక్తులు నిర్మించిన భవనాలను ప్రభుత్వం కూల్చడం చాలా దారుణమని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కాశీనాయన చాలా మహిమ కలిగిన యోగి అని, ఆయన ఉన్నప్పుడు బాధపడిన అనేక దేవాలయాలు పునరుద్ధరించడం, ఆయన ఆశ్రమాలు కట్టించడం, ఆయన యోగ సమాధిలో పోయిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వందలాది కాశీనాయన ఆశ్రమాలను భక్తులు నిర్మించి నిత్యాన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తర్వాత అంత మహిమ కలిగిన వ్యక్తి శ్రీ అవధూత కాశీనాయన అని ఇక్కడి భక్తుల విశ్వాసం. ప్రతిరోజు జ్యోతి క్షేత్రంలో వందలాది మందికి భోజన వసతులు మరియు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, చెన్నై నుంచి ఆయన భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారని 6/12/1995 సంవత్సరంలో జ్యోతి క్షేత్రంలో యోగ సమాధిలో కూర్చున్నారని, ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆరాధన ఉత్సవంలో లక్షలాది మంది ప్రజలు రావడం జరుగుతున్నదని, గతంలో మంత్రిగా పనిచేసిన బీజీ వేముల వీరారెడ్డి గారు రోడ్డు సౌకర్యం, కరెంటు తీసుకురావడం, అభివృద్ధికి పాటుపడాలని, ఆ తర్వాత డీసీ గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు, ఎండోమెంట్ నిధులతో అలా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేశారని, ఇప్పుడు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కాశీనాయన ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రులు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించేదానికి కృషి చేయాలని అన్నారు. బ్రహ్మంగారి మఠం శ్రీ గిరిజానంద స్వామి ప్రత్యేక శ్రద్ధతో కూల్చి వెళ్తాను ఆపేదానికి నిలబడ్డారని, ఇప్పుడు ఆయన ద్వారా పీఠాధిపతులతో సమావేశం చేసి ఆలయానికి వచ్చి కూల్చివేతలపై ఒక నిర్ణయం తీసుకుంటారని, అలాగే బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వారు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని, పురాతన కాలం నుంచి ఆలయాలు అడవుల్లో రిజర్వ్ ఫారెస్టుల్లో ఉన్నాయని, ఇప్పుడు నేషనల్ హైవేకు రోడ్డు కోసం రిజర్వ్ ఫారెస్టులోనే రోడ్లు వేయడం జరుగుతున్నదని, కావున ఇది లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదని ఆయన కోరారు. అలాగే అధికారులకు ఒత్తిడి వల్ల పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, పై అధికారుల ఒత్తిడితో వారు చేస్తున్నారని, వారిపై అధికారుల నుంచి మళ్లీ ఆదేశాలు రాకుండా చూడవలసిన బాధ్యత అధికార పార్టీపై ఉన్నదని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రం నందు ఉన్నాము. ఇక్కడ గత 2-3 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అవధూత కాశీనాయన అంటే ఈ ప్రాంతానికి సంబంధించి మన 10 జిల్లాల వరకు, రాయలసీమే కాదు ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాల వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి గుళ్ళు, గోపురాలు కట్టి నిత్య అన్నదానం జరుగుతున్నటువంటి ఒక అవధూత కాశీనాయన గుడి అంటే ఎక్కడైనా భోజనం దొరుకుతుంది, ఎంతమందికైనా దొరుకుతుంది అని చెప్పేసి ఒక మొదటి నుంచి కూడా, ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట ఆయన అడుగు పెట్టిన చాటల్లా కూడా అక్కడ ఒక దేవాలయాలుగా, ఒక అన్న సత్రాలుగా బాగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో అనుకోకుండా ఈ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితేనేమి ఇక్కడ నిర్మించినటువంటి భవనాలను కూల్చివేయడం 3 దఫాలుగా జరిగింది. దీన్ని మన ఆయన భక్తులందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కాశీనాయన అని చెప్పే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయన చరిత్ర తెలిసిన వారు, ఆయన వెంట తిరిగిన వాళ్ళందరికీ కూడా ఆయన మహిమలన్నీ కూడా బాగా తెలుసు. దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి సంబంధించి తార్ రోడ్డు అయితేనేమి, కరెంట్ అయితేనేమి ప్రభుత్వం ద్వారా ఇక్కడ కొన్ని వసతులు కూడా కల్పించడం జరిగింది. చాలామంది ఎంపీ నిధులతో కూడా ఇక్కడ నిర్మాణాలు చేయడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం ద్వారా ఇన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నా కూడా మరి ఇంతకు ముందు లేని విధంగా ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు చూస్తున్న వాళ్ళు చేసే పనులు చాలా బాధాకరమైన విషయం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా ఆకలేని వారు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది.
కాబట్టేసి మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కానీ, మరి అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన సనాతన ధర్మం అని చెప్పేసి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుంటానని చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి మేము ఇది రాజకీయ కక్షతో, రాజకీయ ఉద్దేశంతో మాట్లాడాలా. రాజకీయాలు పక్కన పెడదాం, అందరం కలిసి పోరాడదాం. ఖచ్చితంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం మనమంతా కృషి చేద్దాం. ఖచ్చితంగా ఈ ఆలయ కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క భక్తునికి ఉంది. అందులో మన ప్రాంతంలో బ్రహ్మంగారు తర్వాత అంతటి మహా వ్యక్తి కాశీనాయన అని చెప్పేసి కూడా ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉంది. మరి అదేవిధంగా బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి గిరిజానంద స్వామి కూడా ఇక్కడికి వచ్చి తన వంతు కృషి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆయన ఇంకా చాలామంది పీఠాధిపతులతో కూడా సమావేశం ఈరోజు ఏదో జరుపుతున్నాము, కలిసి కార్యాచరణ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే కోరుకుంటున్నాం అధికారులకు, ఎందుకంటే అధికారులకు ఒత్తిడి ఉంది పైనుంచి, వాళ్ళు అధికారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది. కానీ మేము చెప్పేది ఏమంటే, ఇది కేంద్ర ఫారెస్ట్ మినిస్టర్ అయితేనేమి మోదీ స్థాయి లెవెల్లో కూడా పోవాలి ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన ప్రాంతంలోనే కాదు ఎక్కడ చూసినా కూడా అన్ని పవిత్రమైన దేవాలయాలన్నీ కూడా రిజర్వ్ ఫారెస్టులోనే ఉన్నాయి. నిన్నగాక మొన్న మేము చూసాం, శృంగేరి పోయాం. మరి అదేవిధంగా మన ఇది ఎక్కడ ధర్మస్థల, ఇలా చాలా దేవాలయాలన్నీ కూడా మేము చూసాం, అన్నీ కూడా ఫారెస్టులోనే ఉన్నాయి. కాబట్టేసి మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పవిత్ర క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందరం కూడా దీన్ని పోరాటం చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. రాజకీయాలు పక్కన పెట్టేసి, కుల మతాలు పక్కన పెట్టేసి అందరూ కూడా పోరాడితే కాశీనాయన దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. దీనికి సంబంధించి మనం అందరం కూడా పోరాటం చేయాలి. అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వీళ్ళు కూడా దీనికి ముందుకొచ్చి బాగా చేస్తే మీ తోడు మేము ఉంటామని చెప్పేసి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.